ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. శేష్ గారు. సో ఈ కాంబినేషన్ మీ అందరికీ తెలుసు, ఆయనకి ఇంట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎనర్జెటిక్ స్టార్ అండ్ ద మాస్క్ దాస్ విశ్వక్ సేన్ ఈజ్ హియర్. వెల్కమ్ విశ్వక్ గారు. సో రీసెంట్ గా థియేటర్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కలిసాము. అండ్ అగైన్ వి ఆర్ మీటింగ్ అవర్ మాస్క్ దాస్ విశ్వక్ సేన్. చాలా చల్లగా అనిపిస్తుంది. హీరోస్ అందరూ కలిసి ఒక చోట ఉన్నప్పుడు, ఒకరి ప్రోగ్రామ్ కి ఇంకొకరు వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ విశ్వక్ గారు. వెల్కమ్ అండి. సో SMS తో జర్నీ మొదలైంది. దాని తర్వాత ఎన్నో సినిమాలు చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఆయన టాలెంట్ తో సమ్మోహనమే మ్యాజిక్ క్రియేట్ చేశారనమాట మనందరి మీద. సో ఇప్పుడు హరోం హరాతో మన పలికిస్తున్నారు. సినిమా ఏదైనా, కథ ఏదైనా, దాంట్లో పాత్ర ఏదైనా, సో అది డెఫినెట్ గా ఆయన మౌల్డ్ చేసుకొని. సో ఇప్పుడే తన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన హీరో సుధీర్ బాబు గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. సో యా, సుబ్రహ్మణ్యం గెటప్ లోనే వచ్చారు వారు. వారికి వెల్కమ్. స్టార్ట్ చేసేద్దాం, మొదలు పెడదాం. అలాగే జ్ఞానసాగర్ గారికి, చేతన్ భరద్వాజ్ గారికి, అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ సుమంత్ గారికి, అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం. వైజాగ్ శ్రీనివాస్ గారికి, అందరికీ కూడా ఈ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. హరోం హరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్నాం. ఇప్పుడు చాలా పవర్ఫుల్ గా వినిపిస్తుంది కదా టైటిల్. నేను టైటిల్ పేరు చెప్పగానే అడుగులు వినిపించాను అక్కడ నుంచి. ఇది మొదటిసారిగా జరుగుతుంది ఒక టైటిల్ పేరుకి ఇంత బజ్ రావడం అనమాట. ఏదో ఒకసారి మళ్ళీ హరోం హరా ఎలా అనిపించింది? క్రేజీ సౌండ్. సో హరోం హరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన సుధీర్ బాబు గారి అభిమానులందరికీ సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఎస్, మీరు ఎలా అయితే సుధీర్ బాబు గారిని చూడాలనుకుంటున్నారో, ఎలాంటి కంటెంట్లో అయితే, ఎలాంటి హీరోయిజంతో అయితే మీరు చూడాలనుకుంటున్నారో, అలాంటి కంటెంట్తో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మన సుధీర్ బాబు గారు హరోం హరా అన్న సినిమాని జూన్ 14th తీసుకొస్తున్నారు. అండ్ ముందుగా అసలు ఇలా ఊహించినందుకు, ఇలాంటి కంటెంట్ని తీసుకొస్తున్నందుకు, ఇలా ఆ కంటెంట్తో పాటు ఇలాంటి లుక్ మేము అభిమానించే మా సుధీర్ బాబు గారికి ఇచ్చినందుకు జ్ఞానసాగర్ గారికి ఒక ఓవేసుకుందాం మనం. అండ్ అలాగే జ్ఞానసాగర్ గారి దగ్గర ఉన్న ఐడియాని నమ్మి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి అండ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ మన ముందుకు తీసుకొస్తూ సుమంత్ జీ నాయుడు గారు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకి ఆయన డెఫినెట్లీ ఆ డబ్బులు ఖర్చు పెడితేనే కదా అంత గ్రాండియర్ గా ఉంటుంది ఒక సినిమా. ఆయనకు ఒక ఓవేసుకుందామా? సో పోలెడని ట్యూన్లు, ఆ ట్యూన్లో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయన్నమాట. ఆయన పేరే చేతన్ భరద్వాజ్. ఆయనకు కూడా ఒక ఓ వేసుకోవాలి ఖచ్చితంగా. ఏదో ఒక రిథంలో వేయాలేమో, మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. ఎస్, మరి ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, అండ్ ఈ చిత్రానికి సంబంధించిన పాటలు విన్నారు. అండ్ ఈ చిత్రంలో ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇది కంటెంట్తో పాటు బోలెడన్ని మ్యాజిక్ ఎలిమెంట్స్తో, బోలెడన్ని యాక్షన్ సీక్వెన్సెస్తో మనందరినీ అలరించడానికి వచ్చేస్తుంది హరోం హరా అని అయితే అర్థమైపోయింది. అంటే మనం చాలా సినిమాల్లో చూసాము వారిని అయితే, సుధీర్ బాబు గారిని సమ్మోహనం లాంటి సాఫ్ట్ సినిమాల్లో చూసాము, వీలో విలన్స్ అని చూసాము, అండ్ తర్వాత బాలీవుడ్లో కూడా చూసాను నేను. బట్ దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్, రియలీ గ్రేట్. చాలా 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 నాకు తెలిసినంత వరకు ప్రతి స్టార్కి, ప్రతి యాక్టర్కి ఒక సినిమా కావాలని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ సినిమా సుధీర్ బాబు గారికి హరోం హరా అని చెప్పాలి. అండ్ ఎస్, వారి పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. పోసారి నాగేశ్వరరావు గారికి అండ్ రాణి గారికి కూడా వెల్కమ్. సుధీర్ బాబు గారి పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. అండ్ పుత్రోత్సాహం డెఫినెట్లీ కనిపిస్తూ ఉంటుంది. టీజర్ చూస్తున్నంతసేపు ఆనందం కనిపిస్తుంది అనమాట అక్కడ. వెల్, సో కాసేపు మాట్లాడదాం, అభిమానులతో మాట్లాడదాం. ఎప్పుడు వేదిక మీద ఉండే యాంకర్ అండ్ అలాగే టీం మాత్రమే మాట్లాడితే బాగుంటుంది. సో ఒకసారి మైక్ తీసుకెళ్ళండి అమ్మా ఫ్యాన్స్ దగ్గరికి, సుధీర్ బాబు గారి అభిమానుల దగ్గరికి. ఒకసారి నేను సుధీర్ బాబు గారిని లేచి ఒక హాయ్, ఒక వేవ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము వాళ్ళందరికీ. కాదు, సుధీర్ బాబు గారు వేవ్ చేయగానే ఫస్ట్ రోలో లేచి వీళ్ళు రివర్స్లో వేవ్ చేస్తున్నారు. క్రేజీ అసలు. ఒక్కసారి అభిమానులు అనగానే యా చెప్పండి. ఏజ్ ఈజ్ జస్ట్ అ నెంబర్ అంటారు, మీరు మాట్లాడండి. మీరు సుధీర్ బాబు గారికి అభిమాని ఎప్పుడయ్యారు? ఫస్ట్ మూవీ నుంచి. ఓకే,
మీకు సినిమాల మీద బాగా ఇష్టం ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. ఏం చేస్తూ ఉంటారు మీరు? సేవ చేస్తుంటాం. సేవ చేస్తుంటారు. ఓకే. సూపర్ స్టార్ ఫ్యాన్స్, సుధీర్ బాబు ఫ్యాన్స్, గట్టమైన ఫ్యాన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్. సేవా కార్యక్రమంలో మేము ముందు ఉంటాము. సూపర్ స్టార్ కృష్ణ గారు ఏ విధంగా అయితే ఇండస్ట్రీకి ఒక మార్గదర్శనం నిలబడ్డారో, అలాగే మహేష్ బాబు సేవా కార్యక్రమంలో ముందున్నారు. మేము కూడా సేవా కార్యక్రమంలో అభిమానులందరూ కూడా ఆదర్శంగా ఉంటున్నాం. వెరీ నైస్. సుధీర్ బాబు గారి పిక్చర్ చూస్తుంటే అదిరిపోతుంది. పిక్చర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా, సంధ్యా థియేటర్లో కూడా అదిరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ రికార్డు బ్రేక్ చేస్తుంది. జూన్ 14th వస్తుంది. జూన్ 14th సంధ్యా 7 హైదరాబాద్. సో ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ స్టార్ ఈ సినిమా నుంచి సుధీర్ బాబు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కృష్ణ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు అభిమానాన్ని చేస్తే ఏ సినిమాకైనా మేమే ముందుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వారు మాట్లాడండి. మీ పేరు? నా పేరు ఖాదర్ గౌరి అండి. మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందండి. అందరూ చూస్తారంటారు, మీరు కూడా చాలా కార్యక్రమాలు చూసాం, చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నారు. నన్ను చూసారు వేరు. ఇక్కడికి ఇచ్చేసిన సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ అందరికీ, కృష్ణ గారి అభిమానులకు, సుధీర్ బాబు అభిమానులకు, ముఖ్యంగా ఈ వేదిక నుంచి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. దయచేసి ఫ్యాన్స్ అందరూ హరంహర సినిమా సూపర్ సక్సెస్ చేయాలి. మాటలతో కాదు, చేతలతో చూపేయాలి. ఒక నాయకుడు గెలవాలంటే ఓటు వేయాలి, సినిమా హిట్ అవ్వాలంటే ప్రేక్షకులు చూడాలి, అభిమానులు సహకరించాలి. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బాస్టర్ అవుతుంది. సుధీర్ బాబు సార్ తోటి మొదటి సినిమా నుంచి SMS నుంచి ఇప్పటి వరకు మేము ప్రతి సినిమా చూస్తున్నాం. సార్ చాలా కష్టపడతారు. తగిన గుర్తింపు ఈ సినిమా తోటి వస్తుంది తప్పకుండా సుధీర్ బాబు సార్కు. తప్పకుండా ప్రతి అభిమాని సినీ ప్రేక్షకులు ఈ మధ్యన కంటెంట్ ఉన్న సినిమాలు ఏ సినిమాలు వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. పాన్ ఇండియాస్ ఎక్కడైనా మన సినిమాలు ఆడుతున్నాయి. ఈ సినిమా తప్పకుండా మాకు నమ్మకం ఉంది. మెయిన్ థియేటర్లో హడావుడితోటే మొదలవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆయన అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆయన స్క్రీన్ మీద ఆయన్ని మాత్రమే చూస్తున్నారు. ఒక్కసారి కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులుగా మేము గర్వపడుతూ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి హీరోలందరినీ కూడా మేము ఆదరిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో భాగంగానే మా సుధీర్ బాబు గారిని అత్యంత ఆదరణతోని మేము మనసులో పెట్టుకొని వారు చూస్తూ ఉన్నాం. ఈ సినిమా రిలీజ్ కూడా 14వ తారీఖు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. 14వ తారీఖు మాకు పండగ. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఏ హీరోనైనా మేము ఆదరిస్తూ ఉంటాము. వారి కుటుంబం కృష్ణ గారి సేవలు ఏ విధంగా ఈ ప్రేక్షకులకు, అదేవిధంగా చలనచిత్ర రంగానికి ఉన్నాయో మేము కూడా అదే దిశలో ఆ ఆలోచనతోనే ముందడుగు వేస్తూ ఉన్నాం. ఈ సినిమాను సూపర్ హిట్ చేసే, బంపర్ హిట్ చేసే క్రమంలో మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము. ప్రేక్షకులను థియేటర్కి రప్పించి ఆ రోజు పండుగ వాతావరణంలో సంధ్యా థియేటర్లో మేమంతా ఉర్రూతలిగిస్తామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. నా పేరు మల్లేష్ అండి. మల్లేష్ గారు, సో మీరు కూడా సూపర్ స్టార్ ఫ్యామిలీ అభిమాని అనమాట, అంతే కదా? ఈ రో మొత్తం. సో థ్యాంక్ యూ. ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రొడ్యూసర్ జమినీ కిరణ్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ కిరణ్ జీ. అండ్ మైక్, హరోమరా టీజర్ ఎలా అనిపించిందండి? సూపర్ కదా? జూన్ 14th సంధ్యా థియేటర్ దగ్గర హడావిడి చేస్తారా మరి? ఇప్పటి నుంచే కాదు, 1971 నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాం. ఓకే. కృష్ణ గారి అభిమానిగా, మహేష్ బాబు అభిమానిగా, రమేష్ బాబు అభిమానిగా, సుధీర్ బాబు అభిమానిగా, ఘట్టమనేని వంశం నుంచి ఏ హీరో వచ్చినా కానీ వాళ్ళు మా హీరోనే. వాళ్ళ సినిమాలు హిట్ కావడానికి మా వంతు కృషి మేము చేస్తాము. ప్రత్యేకంగా సుధీర్ బాబు అంటే మాకు చాలా అభిమానము. సుధీర్ బాబు సినిమాల్లో చాలా కష్టపడతారు. ఆయనలో లేనిది అనేది లేదు. ప్రతి ఒక్క దాంట్లో డ్యాన్సు, ఫైటు, డైలాగ్ డెలివరీ ఏదైనా కానీ అన్నీ చాలా బాగా చేస్తాడు. సుధీర్ బాబు కూడా ఈ సినిమాతో అదృష్టం కలిసి వస్తుంది. సుధీర్ బాబుకి అదృష్టం కలిసి రావాలి, సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి. మా వంతు కృషి మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అటు మైక్ అటు ఇవ్వండి రా. ఇంకా మనము నెక్స్ట్ మళ్ళీ వస్తుందండి, ఫ్రంట్కి తీసుకొద్దాం మనము అక్కడ నుంచి. ఒకసారి వెనక్కి ఇవ్వండి ఒకసారి సార్. ఆ మైక్ కొంచెం ప్రాబ్లం. వేరే మైక్ తీసుకెళ్ళి మీరు అక్కడ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో మ్యామ్. హాయ్. ఎలా అనిపించింది హరోమరా టీజర్? ఇచ్చి పడేసాడు మేడం. ఇచ్చి పడేసారు కదా. సో సుధీర్ బాబు కెరీర్లోనే
చెప్పిన మొన్న సుధీర్ బాబు గారిని బర్త్డే రోజు చూసిన రోజు కూడా చెప్పిన సుధీర్ మామూలుగా ఈ సినిమా ముందు హరోం హరా ముందు వేరు హరోం హరా తర్వాత వేరని రాసి పెట్టుకోండి. వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ 14th సార్కి ఇవ్వబోతున్నాం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జై బాబు, జై సుధీర్ బాబు. నెక్స్ట్ మైక్ పాస్ చేయరా? హాయ్ అండి, మాట్లాడండి. మైక్ ఎలా అనిపించింది? టీజర్ ఎలా అనిపించింది? మీ హీరోలు సుధీర్ బాబు ఎన్ని సినిమాలు వచ్చినా ఈ సినిమా చాలా సూపర్ బంపర్ ఉంటుంది. మాకు సుధీర్ బాబు అంటే చాలా చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఆయనకు ఎవ్వరు సపోర్ట్ లేకున్నా సింగిల్గా వచ్చాడు. ఇంకోటి ఏంటంటే మాకు సంక్రాంతికి ఎట్లనో ఈ పోటీకి సినిమా సూపర్ డూపర్ ఇట్లుంటుంది. జై బాబు, జై సుధీర్ బాబు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే అందరి దగ్గర నుంచి ఒకటే మాట వస్తుంది, కష్టపడి పైకి వచ్చారు అని. ఆ కష్టం ఆల్వేస్ కనిపిస్తూ ఉంటుంది. చాలా డెడికేషన్తో ఆయన సినిమాల్లో వర్క్ చేయడం మనం చూస్తూ ఉంటాము ఆల్వేస్. యా, మాట్లాడండి. నేను ఎప్పుడు ఆపుతానా అని చూస్తున్నారు కదా ఆయన, చెప్పండి. లేదు మేడం, కర్నూలు నుంచి వచ్చాను మేడం. తమిళ నుంచి? కర్నూలు నుంచి వచ్చాను. ఓకే, సుధీర్ బాబు కర్నూలు నుంచి వచ్చారు. అవును మేడం. ఓకే, సుధీర్ బాబు అంటే చాలా ఇష్టం మేడం మాకు. మహేష్ బాబు, సుధీర్ బాబు అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు 14వ తారీఖు రెడీ అయిపోతున్నారా? అయిపోతున్నాం మేడం, పక్కా బ్లాక్ బస్టర్. జై సుధీర్ బాబు, జై జై సుధీర్ బాబు. థ్యాంక్ యూ సో మచ్. సో యా, ఇంకా మనం మళ్ళీ ఇంటరాక్షన్లోకి వెళ్దాము. దాని తర్వాత గ్యాప్లో మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఇప్పుడు లుక్ ఎలా అనిపిస్తుంది సుధీర్ బాబు గారిది? ఆ సినిమాలో చూసారు కదా, మామూలుగా లేదు. ఆయన కామ్గా అలా ఒక రేంజ్ యాక్షన్ చూపిస్తున్నారనమాట. అరవక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, కంటి చూపుతో అన్నట్టే. సో ఎలా అనిపించింది ఆ లుక్, సినిమాలో లుక్ అండ్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్? నాకు ముందుగా బావగారు నేను ఒకటే కలర్ డ్రెస్ వేసుకున్నాను. ఫస్ట్ అది చూపిస్తే ఇందాక నుంచి చెప్పడానికి. ఇక్కడికి వచ్చిన నా సూపర్ స్టార్ అభిమానులందరికీ ముందుగా చాలా థ్యాంక్స్. I'm here just to show my gratitude. Thank you all. And definitely in Harom Hara, will not disappoint you. It's gonna be hit. Harom Hara. Thank you so much Arjun. Thank you and wish you good luck. And ఆయన ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్తున్నారు, కరోనా టైంలో ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది అని. ఆ టైంలో ఎంతో మందికి ఆయన హెల్ప్ చేయడం జరిగింది అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ మీతో ఉంటాయి. అండ్ నా శ్రీహర్ష గారిని వచ్చి ఒక పాట పాడవలసి మాట్లాడి లిరిక్స్ ఇచ్చారు కదా అని ఆయన అక్కడితో ఒక ఆగు చెలక్కిచ్చారు. ఆయన థ్యాంక్స్ అండి. ముందుగా హరోం హరా మూవీని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆ డైరెక్టర్ ద్వారకా సాగర్ గారు అండ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాన్స్టెంట్లీ సపోర్టింగ్ మీ అండ్ ట్రస్టింగ్ ఇన్ మీ. ఈ సినిమాలో మీరు విన్న సాంగ్స్ కాకుండా సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ అయ్యేలోపు మీకు చాలా సర్ప్రైజింగ్ సాంగ్స్ ఉంటాయండి. అందులో ముఖ్యంగా కొన్ని సీక్వెన్సెస్ ఐ వాజ్ లక్కీ టు సీ. కొంచెం ఒక్కొక్క సీన్ చూడటానికి ఛాన్స్ దొరికింది వైల్ రైటింగ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒకటైతే చెప్పగలనండి, సినిమా చూసి బయటకు వెళ్ళిన తర్వాత మీతో పాటు సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ పక్కా బయటకు వస్తుంది, గుర్తుండిపోతుంది. అండ్ ఈ సినిమా చాలామందిని చాలా రకాలుగా మోటివేట్ చేస్తుంది. సుధీర్ బాబు గారిని చూసి ఆ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నేను జిమ్ స్టార్ట్ చేశానండి ఆయన చూసి. సో సూపర్ క్రేజీ ఉంది మీ వేరే లెవెల్ మాస్ లుక్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంతే, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువసేపు ఉంటే పాడమని అడుగుతానేమో అని మీరు ఇమీడియట్గా మైక్ ఇచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీహర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మీరే కదా యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ చేసి వెళ్ళిన తర్వాత నేను కూడా జిమ్ స్టార్ట్ చేస్తాను. అది మోటివేషన్ వస్తుంది అనమాట. సుధీర్ బాబు గారిని ఎప్పుడు కలిసినా కూడా అదేంటో తెలియదు. బట్ యా, అది ఎంతసేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తూ ఉండాలన్నమాట, అది కంటిన్యూ అవ్వాలంటే, లేకపోతే దాని తర్వాత స్టాప్ అవుతుంది అది. ఓ బా, ఆయనలో ఒక
మీకు కామ్గా చాలా కూల్గా కనిపిస్తారు, కానీ ఆయన పంచ్ లేయడం స్టార్ట్ చేస్తే అది మామూలుగా ఉండదు అనమాట. సో ఎస్, ఈ సినిమాలో మనం హ్యూమర్ని చూస్తాం, యాక్షన్ని చూస్తాం, అండ్ దాంతో కూడుకున్న ఎమోషన్ని కూడా చూస్తాం అనమాట. అదే అన్నీ కలిసి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి జూన్ 14న హరోం హరా వచ్చేస్తుంది. ఎస్ఎస్సి బ్యానర్లో సుమత్ జీ నాయుడు గారి నిర్మాణంలో, జ్ఞానసాగర్ ద్వారకా గారి దర్శకత్వంలో, చేతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో మనందరం ఎప్పుడు ఇష్టపడే మనిషి అండ్ డెడికేషన్తో వర్క్ చేసే మనిషి సుధీర్ బాబు గారు, అండ్ అలాగే మంచి బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మాళవికా శర్మ నటించిన చిత్రమే హరోం హరా. సేవ్ ద డేట్ జూన్ 14. అండ్ ఇప్పుడు చేతన్ భరద్వాజ్ గారు ఇంకొకసారి ఎంట్రీ కావాలంటున్నారు వేదిక మీదకి. ఎందుకో నాకు తెలీదు, ఆయన వచ్చిన తర్వాత చూద్దాం. రండి, చెప్పండి. మీరు మళ్ళీ రావడానికి కారణం ఏదో మర్చిపోయారు కదా మీరు. మోస్ట్ ఇంపార్టెంట్, నాకు సపోర్ట్ చేసిన వ్యక్తులు మర్చిపోతున్నాను, అది ఒక్కసారి తలుచుకుందామని అంతే. నాకు సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో లిరిక్ రైటర్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు అండ్ వెంగి అండ్ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ఎప్పటికీ మర్చిపోలేను, జస్ట్ ఇది చెప్పడానికని. మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ వస్తుందా రాదా అని. థ్యాంక్ యూ సో మచ్ చేతన్ గారు. అండ్ మరి ఇప్పుడే నాకు తెలిసి ఎవరు వస్తున్నారు అంటే మాస్ కాదా విశ్వక్సేన్ హియో. సో విశ్వక్సేన్ గారు ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి, హరోం హరా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతున్నాము. ఆర్తి గారికి మన ప్రొడ్యూసర్ గారి ఫాదర్ సుబ్రహ్మణ్యం గారికి ఒకేతో స్వాగతించాల్సిందిగా కోరుకుంటున్నాము. Before Suman, sir, before you speak, మేము ఒక చిన్న గేమ్ ప్లాన్ చేసాం సార్. ఇక్కడ మేము ఒక చిన్న గేమ్ ప్లాన్ చేసినాం ఇక్కడ. సో గెస్ ద సెలబ్రిటీ అని ఒకటి ప్లాన్ చేసాం అనమాట. మీకు ఒక విజువల్ చూపిస్తాం, ఒక బ్లర్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మన సుబ్రహ్మణ్యం అంటే ఆయన గన్స్ మేకింగ్ కాబట్టి ఒక గన్ మాత్రం విజువల్లో కనిపిస్తుంది, కానీ అది పట్టుకున్న హీరో ఎవరో మీరు గెస్ట్. ఒక నిమిషం నేను కూడా అడగచ్చు. మరీ బలంగా ఉందమ్మా. ఎవరో మీరు గెస్ట్ చేయగలుగుతారా ఆ టాటూ చూసి? సో ఆ గన్ చూసి బన్నీ అల్లు అర్జున్. ఎవరు అక్కడ నుంచి ఫస్ట్ అల్లు అర్జున్ అని గెస్ట్ చేశారు? అసలు ఏదో ఒకసారి చూద్దాం అవునా కాదా అని. ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో అల్లు అర్జున్ గారు అక్కడ కనిపిస్తున్నారు. ఇప్పుడు మార్తి గారు సినిమా లవర్స్ మామూలుగా లేదు ఇక్కడ. యా ఇవాళ హరోం హరా సార్. రండి సార్. సుబ్రహ్మణ్యం గారు రాజమండ్రి నుంచి చాలా ప్యాషన్తో వచ్చిన వ్యక్తి, ఫ్యామిలీతో. నాకు లాస్ట్ 7 years బ్యాక్ కలిశారు. నిజంగా ఎంత ప్యాషన్ అంటే డబ్బులు వస్తాయా రావా అని చూడకుండా మంచి సినిమా తీయాలి సార్ అని ఇండస్ట్రీలో తిరుగుతున్న వ్యక్తి. కానీ నిజంగా ట్రైలర్ చూసి షాక్ అయ్యాను. టీజర్ చూసి ఏంటి సార్ మీరైనా తీశారు అసలు అనుకున్నాను. దాని తర్వాత ఈ సినిమా గురించి రీసెంట్గా 3-4 days నుంచి వింటుంటే నాకు మా ఫ్రెండ్స్ బన్నీవాసు, ధీరజ్, ఎస్కేన్ వీళ్ళందరూ కూడా చాలా బాగుందంట సినిమా, అందరూ చూశారని చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సుధీర్ బాబు గారికి నాకు తెలిసి మళ్ళీ ఆయన ఎలాంటి సినిమా ద్వారా ఆడియన్స్ దగ్గరికి రావాలనుకుంటున్నారో అలాంటి సినిమా ఖచ్చితంగా ఈ సినిమా అవుతుంది. డైరెక్టర్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. నెక్స్ట్ అలాంటి సినిమాటోగ్రాఫర్ దొరికినందుకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇలాంటి టీము ఎంత ప్యాషన్గా మ్యాంగ్లూర్లో రియలిస్టిక్ లొకేషన్స్లో షూట్ చేశారు. ఇది ట్రైలర్ చూస్తుంటే ఎంత స్ట్రెంత్ ఉందో అర్థమవుతుంది. ఈ June 14th థియేటర్స్కి వస్తుంది డెఫినెట్గా. ఇదే జూన్లో యాక్చువల్గా ప్రేమ కథా చిత్రం రిలీజ్ అయింది. సుధీర్ బాబు గారికి మామూలు సీజన్ కాదు ఇది.
మాకు అప్పుడు బ్లాక్ బాస్టర్ ఇచ్చారు ఆయన. అట్లాగే ఇప్పుడు ఈ సినిమా ద్వారా మళ్ళీ నాకు తెలిసి గట్టిగా కొడతారు, అందులో డౌట్ లేదు. దీనికి నిజంగా మీ అందరూ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ బెంగళూరు డెఫినెట్గా ఈ సినిమాని మాకు ప్రేమ కథ చిత్రం కూడా అప్పుడు మహేష్ బాబు గారు వచ్చి బ్లెస్ చేశారు. డెఫినెట్గా ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అంటే థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ అబ్బాయికి మీకు ఈ సినిమాతో మంచి ఇండస్ట్రీలో పాతుకుపోవాలని కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సుమన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మారుతి గారు ఒక్క విషయము, అంటే కెరియర్ బిగినింగ్లో మీరు సుధీర్ బాబు గారిని కలిసారు కదా, సో అప్పటికి ఇప్పటికీ ఆయనలో వచ్చిన మార్పులు ఏంటి? ఏం లేదు, ఇప్పుడు సినిమాలో గెటప్ కాస్ట్యూమ్ వేసుకుని వచ్చారు, అప్పుడు కాస్ట్యూమ్ వేసుకురాలి, అంతే తేడా. ఓకే, అప్పుడు ఆ కాస్ట్యూమ్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అట్లాగే యంగ్గానే ఉంటారు. వాళ్ళ అబ్బాయిని చూస్తున్న అర్థమవుతుంది. చిన్నోడిని యాక్చువల్గా నేను బలబల మొగడవే సినిమాలో ఫస్ట్ ఇంట్రో చేశాను నాని. హలో ఎవరు కనెక్ట్? కానీ ఇప్పుడు పెద్దోడు, ఇప్పుడు పెద్దోడు అయిపోయింది. ఇప్పుడు చూస్తుంటే అక్కడక్కడ చిన్న విజువల్స్ మహేష్ బాబు గారు లాగా మేనమామ పోలికలు వచ్చేసి నేను చాలా హ్యాపీగా ఉంది సార్. వస్తాడు. Thank you so much for your time and raising the event. Thank you so much, sir. And now, ఇందాక నుంచి మీరు అరుస్తున్నారు కదా, ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయనకి మామయ్య, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వాళ్ళ పిల్లలకి మావయ్య. సో మరి ఇప్పుడు ఇంతకీ మహేష్ బాబు గారు సుధీర్ బాబు గారి గురించి ఏమన్నారు? ఒక వీడియో ఉంది మా దగ్గర, వేసేద్దాం, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. మహేష్ బాబు గారు అబౌట్ సుధీర్ బాబు గారు వీడియో ప్లే. సుధీర్ అంటే నాకు చాలా ఇష్టం. ఈజ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ వెరీ డెడికేటెడ్. ఒక్క కరెక్ట్ సినిమా అంటే ఐ థింక్ విల్ బి ఎ స్టార్. Hoping that this is the film. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది సుధీర్ బాబు గారి మీద మహేష్ బాబు గారు చూపించే లవ్, ఒక్క కరెక్ట్ సినిమా పడితే అన్నారు. అండ్ డెఫినెట్లీ మంచి సినిమాలు మనం చూసాం, బట్ దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఫిలిం అని చెప్పాలి. సో ఇందాక నేను చెప్పినట్టు సుధీర్ బాబు గారిని ఎలా అయితే మనం స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నామో, హరోం హరాలో ఆ కుప్పం నుంచి వచ్చిన ఆ సుబ్రహ్మణ్యాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం, మన సుధీర్ బాబు గారిని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా, ఈజ్ వెరీ గుడ్ యాక్టర్ అండి, చాలా మంచి యాక్టర్ అనమాట. సో ఆయన పాత్రకి ప్రాణం పోస్తారు అని చెప్పాలి. ఆయనే వైజాగ్ శ్రీనివాస్ గారు. ఐ రిక్వెస్ట్ వైజాగ్ శ్రీనివాస్ గారిని విధి రాసుగా స్వాగతం పలుకుతున్నాము. గట్టిగా మహేష్ బాబు గారికి చేయాలండి సరదాగా. సుధీర్ బాబు గారితో నాకు ఈ సినిమాలో బాగా ఇష్టమైన మనిషి సుధీర్ బాబు గారు. సుధీర్ బాబు గారితో నా జర్నీ అప్పుడే 3 ఏళ్ళ నుంచి మొదలైంది. ఇది నా 3rd మూవీ సుధీర్ గారితో. చాలా కామ్గా ఉంటారు. అసలు ఈ సినిమాలో ఈ టైప్ ఆఫ్ రోల్ చేయడానికి సుధీర్ బాబు గారు ఆయన పడిన శ్రమ, తపన, తాపత్రయం చూస్తే ముచ్చటేస్తుంది. సుధీర్ బాబు గారు మీకు అసలు తిరిగి ఉండదు సార్. దట్ ఈస్ మై అబ్జర్వేషన్ అబౌట్ సుధీర్ బాబు. మీకు తిరిగి ఉండదు, అది ఉంది. అయితే ఒక కోరిక మిగిలిపోయింది. 3వ సినిమా నవ్వుతూ అంటున్నాను కనిపించిన వల్ల. సార్ మీ తండ్రి పాత్ర వేయలేకపోతున్నాను. ఎప్పుడు ఒక సినిమాలో ప్రొడ్యూస్ చేశాను, ఒక సినిమాలో ఆయన బాధపెట్టి పోలీస్ ఆఫీసర్ వేశాను, ఇందులో ఆయనతో తన్నులు తిని వెళ్ళ వేషం వేశాను. అసలు సాగర్ గారు నా మొహంలో వెళ్ళిన ఎక్కడ కనిపించిన అర్థం కాదు. సో ఆల్ ది బెస్ట్ సార్. 2 మా డైరెక్టర్ గారు మైకులు బద్దలైపోతుంటాయి, కటువుగా మాట్లాడతాడు. మొదలు భయం వేసింది, 100 సినిమాలు అయిపోతున్నాయి, నేను కలెక్టర్ ఉద్యోగం చేసి వచ్చాను, చెక్క ఏంటి. కానీ ఆయన పనితనం అద్భుతం, ఫలితం ఇంకా అత్యద్భుతంగా అని కోరుకుంటున్నాను. నెక్స్ట్, నేను పెద్ద ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ సినిమా పిచ్చోడు అన్నారు. ఇంకో పిచ్చారు ఇక్కడే తిరుగుతున్నాడు. ఈ సినిమా ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం గారు, ఆయన రాజమండ్రి నుంచి బయలుదేరి వచ్చి ఈ ఊరు వచ్చి సినిమాలు తీసుకుంటూ ధైర్యంగా ముందుకెళ్ళే విధానం చూస్తే తప్పకుండా ఆయన సక్సెస్ఫుల్ అవుతారు. సో నాకు ఆయన అల్లుడు అదృష్టంలో వేషం ఇచ్చారు, మళ్ళీ 2వ సినిమాలో పిలిచి మరీ వేషం ఇచ్చారు. తర్వాత మనం మామూలుగా చిత్తూరు భాష అనేది పుష్ప పుణ్యం అని అందరికీ అలవాటు అయిపోయింది. ఈ మధ్య చిత్తూరు యాక్సెంట్ చేసేస్తున్నాం. సరే డబ్బింగ్ ఈజీ కదా అని డబ్బింగ్ వెళ్తే ఈ జ్ఞాన్ సాగర్ గారు, ద్వారకా గారి దగ్గర ఇంకో అసిస్టెంట్ ఉంటాడు.
ఆయన కుప్పం అబ్బాయి, వాస్తవ అబ్బాయి పేరు. సార్ చిత్తూరుకి ఇల్లు తిరిగి తేడా ఉంటుంది సార్ అంటాడు. ఒరే భాష మాట్లాడడం చిత్తూరే కష్టం, మళ్ళీ కుప్పం యాక్సెంట్ మాట్లాడించాను. సో ఆయనకు కూడా నా థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు. సో మంచి వేషం ఇచ్చినందుకు సో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఊరు అబ్బాయి మ్యూజిక్ కొట్టాడు. ఎక్కడున్నాడు మా హాయ్ మా చేతన్ భరద్వాజ్ అది పక్క వెళ్ళే వైజాగ్లో. సో మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మంచి బీజేపీ ఇచ్చాడు. విపరీతంగా కౌంటింగ్ మిషన్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి రావాలి సుబ్రహ్మణ్యం గారికి. మీరు 10 సినిమాలు తీయాలి, నెక్స్ట్ సినిమా నా రెమ్యూనరేషన్ కూడా పెంచాలి. ఈసారి స్నేహంగా తక్కువ చేసి పెట్టాను మీకు. సో ఆల్ ది బెస్ట్ సార్. సో ఇంకొకసారి ఫైనల్గా కృష్ణ గారికి జై చెప్పండి ఒకసారి. మహేష్ బాబు గారికి చెప్పొద్దా? మరి సుధీర్ గారిని వదిలేస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఈ చిత్రానికి సంబంధించిన టీం మాట్లాడుతుంటే ఆ మాటలు విన్నాం, పాటలు కూడా విన్నాము. అయితే టాలీవుడ్ యంగ్ హీరోస్ అసలు సుధీర్ బాబు గారి గురించి ఏమంటున్నారు అనేది ఒక బయట ఉందన్నమాట, అది చూసేద్దాం. సో ప్లే ద బైట్. హాయ్ సుధీర్, సినిమా హరోం హరా ట్రైలర్ చూశాను, చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్, ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. June 14th రిలీజ్ అని తెలిసింది నాకు. సార్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకోటి సుధీర్ గురించి చెప్పాలంటే బీయింగ్ ఎ ఫ్రెండ్ ఈస్ ఎ వెరీ షై పర్సన్. అట్ ద సేమ్ టైం నాకు తన దగ్గర బాగా నచ్చింది ఏంటంటే ఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మూవీస్, ఈస్ వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ హార్డ్ వర్కర్. తను ప్రతి సినిమాలో ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో నాకు తెలుసు. ఇంకోటి తన దగ్గర నచ్చింది ఏంటంటే తను చేసే ప్రతి సినిమా ఒక సినిమా కోసం పోలిక ఉండదు, డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడు డిఫరెంట్గా ట్రై చేయాలని చూస్తుంటాడు. ఆ కౌర చెందిన సినిమాని హరం హరం లాగా ఉంటాయి. చాలా బాగుంది ట్రైలర్. డెఫినెట్గా ఈ సినిమానికి చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఈ సినిమా ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం గారు కూడా ఇస్ వెరీ ప్యాషనేట్ పర్సన్. తనకు కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, మీ ఇద్దరికి ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద హోల్ యూనిట్. హలో ఎవ్రీబడి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అండ్ ఫ్రెండ్స్ సుధీర్ బాబుకి, తన ఫ్యాన్స్కి ఒక పెద్ద హలో. హరోం హరా సంగతికి వచ్చేసరికి నాకు గన్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఈ సినిమా ట్రైలర్ దగ్గర చాలా ఎక్సైట్ అయ్యా. ఫస్ట్ ఆఫ్ కోర్స్ సుధీర్ది, రెండోది అందులో వాళ్ళు మాట్లాడిన కాంటెంట్ గురించి. ద వే ద డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారకా అండ్ హిస్ టీమ్ ఆఫ్ షార్ట్ ద ఫిల్మ్ సూపర్. డిఓపి వర్క్ ఫెంటాస్టిక్ ఉంది, మ్యూజిక్ చాలా బాగుంది. అందులో టైటిల్ ట్రాక్ హరోం హరా పాట నాకు వర్కౌట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ రిపిటేటివ్ బ్రెయిన్ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సుధీర్ అంటే నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఒక మంచి రోజులు ఎవరైనా కష్టపడతారు, వాడు ఒక టఫ్ డేలో కష్టపడి ముందు కన్నా 10 రెట్లు ముందు ఎఫర్ట్ పెట్టడం అనేవాడు నిజంగానే నా కళ్ళల్లో గొప్పడు. అండ్ నాకు ఎప్పుడు సుధీర్ గొప్పగానే కనిపించాడు. నాకు ఆయన వెరీ ఇన్స్పైరింగ్. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ హ్యావ్ సో మచ్ లవ్ ఫర్ హిమ్. అపార్ట్ ఫ్రమ్ పర్సనలీ ఈజ్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ గైస్ యూ కెన్ మీట్. ఎప్పుడు ఒక సీరియస్ సారా ఉంటుంది, బట్ సుధీర్ ఇస్ అ చైల్డ్ అండ్ అ బేబీ అట్ హార్ట్. ఐ బీన్ వన్ ఆఫ్ ద లక్కీ ఫర్ టు సీ హిమ్ దట్ వే. So Ba, wishing you only the very best. Hope this film is a huge winner for you. For Sudhir, Malvika, director Gnanasagar and that entire team, I really hope that Harom Hara is a huge hit for you. Guys, go watch the film in theaters this Friday. సో గోపీచంద్ గారికి, సందీప్ కిషన్ గారికి థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాము. అండ్ అఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీసే కాదు, ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు సుధీర్ బాబు గారు అని చెప్పాలి. ఆయన బయట ఉండే ఆయన యాటిట్యూడ్తో, ఆయన బిహేవియర్తో అండ్ ఆయన టాలెంట్తో, ఆయన ఆకట్టుకునే ధనంతో అనమాట. సో యా, ఇంకా ఉంటుంది. ఇందాక మనం విన్నాము మహేష్ బాబు గారి మాటలు, అంతకు మించి కూడా ఉంది, అది వస్తుంది ఇంకా కాసేపట్లో వస్తుంది అనమాట. సో దానికంటే ముందు అమేజింగ్ ట్యూన్స్తో ఆల్వేస్ సినిమాని నెక్స్ట్ లెవెల్లో ఉంచే మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారిని విద్రోస్గా స్వాగతం పలుకుతున్నాము. చేతన్, ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ మూవీని విష్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విషింగ్ అస్. మూవీ విషయానికి వస్తే డెఫినెట్లీ పవర్ అండ్ డైనమిక్ డ్రివెన్గా ఉండే మూవీ ఇది. కంప్లీట్గా పవర్, అది ఆన్ స్క్రీన్ యాక్టర్స్ అవ్వచ్చు, ఆఫ్ స్క్రీన్ వర్క్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఇంక్లూడింగ్ డైరెక్టర్, ఎవ్రీవన్, మేము అందరం ఫిక్స్ అయింది ఏంటి అంటే ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్. అసలు మూవీ స్టార్టింగ్లో ఎలా అయితే ఒక ఐడియాతో వస్తారు డైరెక్టర్,
ఐడియాతో రాగానే ఆ ఐడియాకి నాకు అనిపించింది ఏంటి అంటే కంప్లీట్గా స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఎక్కడ అసలు లో ఉండదు, రైజ్ అవుతూనే ఉంటుంది ఎమోషన్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. అంటే మీరందరూ డెఫినెట్లీ థియేటర్లో మూవీ చూస్తున్నప్పుడు ప్రతి 5 నిమిషాలకి గూస్ బంప్స్ మూమెంట్ అయితే వస్తుంది. అండ్ ఐమ్ వెరీ ఫార్చునేట్ ఇలాంటి మంచి మూవీకి నాకు ఆపర్చునిటీ నన్ను సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ జ్ఞానసాగర్ గారికి, అండ్ ఇది నమ్మి ఇంత సబ్జెక్ట్ ఇంత ఇంటెన్స్ సబ్జెక్ట్ని నమ్మి నా వర్క్ మీద ఇన్వెస్ట్ చేస్తూ అండ్ బాగా ఎంకరేజింగ్గా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఉన్న ప్రొడ్యూసర్స్కి సుమంత్కి సుబ్రహ్మణ్యం గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ ఇది డైరెక్టర్ జ్ఞానసాగర్ గారు ఎప్పుడైతే సుధీర్ బాబు గారికి చెప్పారో సుధీర్ బాబు గారు నిజంగా చాలా ఎంకరేజ్ అసలు నా మీద కాన్ఫిడెన్స్ ఉంచారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్టివ్గా టీం అందరూ చాలా సపోర్టివ్గా నన్ను స్టార్ట్ నుండి ఎండ్ వరకు చాలా హెల్తీగా జరిగింది ప్రాసెస్. మీ అందరికీ పాటలన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ టీజర్ ట్రైలర్ కూడా చాలా మీ అందరికీ నచ్చింది. మీ అందరి రెస్పాన్స్తోనే తెలుస్తోంది. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్టే డైనమిక్ అండ్ పవర్ఫుల్ అనే డ్రివెన్ ఎంటిటీ ఇటు డిఓపి విషయంలో అరవింద్ విశ్వనాథన్ ఎక్స్ట్రాడినరీగా విజువల్స్, అసలు అంత మంచి విజువల్స్ నేను ఇంతవరకు చేసిన మూవీస్లో ఇలాంటి కైండ్ ఆఫ్ రెబలిక్ ఇంపాక్ట్ చూపించే విజువల్స్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎర్లీ నేను స్టార్టింగ్ కెరియర్లోనే ఉన్నాను ఇంకా ఇన్ఫ్యాక్ట్. సో ప్రతి మ్యూజిషియన్కి ఏదో కొత్తగా చేయాలి, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ని ట్రై చేయాలి మ్యూజిక్లో. అంటే ఏమంటారు రస్టిక్ రా అనేది చాలా రేర్గా వస్తుంది ఆపర్చునిటీ. సో దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అరవింద్ విశ్వనాథన్ డిఓపి ఎక్స్ట్రాడినరీ విజువల్స్ చేశారు. అండ్ డైరెక్టర్ ఎలా అయితే ఒక ఐడియా నాకు ఒక కన్సీవ్ చేసుకుని ఐడియా చెప్పారో అది డైరెక్టర్ చివరి వరకు అలా నాకు విజువల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. దీనికి కదా నేను కరెక్ట్గా చెయ్యాలి మ్యూజిక్ అంటే నా రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంది. అండ్ చాలా ఆర్గానిక్గా డ్రైవ్ అవుతుంది మూవీ అంతా స్టార్ట్ నుండి ఎండ్ వరకు. ఇంత ఆర్గానిక్గా డ్రైవ్ అవ్వడానికి నన్ను నమ్మి నా వర్క్ని నమ్మిన డైరెక్టర్కి సుధీర్ బాబు గారికి ప్రొడ్యూసర్స్కి అండ్ ప్రొడ్యూసర్స్ అయితే అసలు లిటరల్లీ నా మీద చాలా చాలా కాన్ఫిడెన్స్ ఉంచారు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్. మంచి అసలు నాకు చాలా సపోర్టివ్గా నిజంగా ఉన్నందుకు వెరీ హ్యాపీ అది. అండ్ మెయిన్గా ఇప్పుడు మ్యూజిక్ ఇంత బాగా వచ్చింది అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ చెప్పుకోవడం కంటే ఏమన్నా ఉంది అంటే అది నా మ్యూజిక్ టీమేనండి. నాకు స్టార్ట్ నుండి ఎండ్ వరకు RX100 నేను మూవీ చేసిన స్టార్ట్ నుండి ఇప్పటి వరకు నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. నా మ్యూజిక్ టీం లేకపోయింది ఇంత సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి 100% ఇలాంటి రిజల్ట్స్ నేనైతే ఇప్పటికీ చూపించుండేవాడిని కాదు. అండ్ ఈ మూవీలో కూడా సింగర్స్ విషయానికి వస్తే అనురాగ్ కుల్కర్ని, నిఖితా శ్రీవల్లి గారు అండ్ రఘు కుంచె గారు చాలా సపోర్టివ్గా ఉంచారు అందరూ. సాయి చరణ్ అండ్ సాయితీ చాగంటి, రితేష్ అండ్ అందరూ టీం చాలామంది ఉన్నారు. అందరూ సపోర్టివ్గా నాకు స్టార్ట్ నుండి ఎండ్ వరకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇంత డైనమిక్ మూవీకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఒక ఆడియోలో రావాలి. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మీ అందరికీ గూస్ బంప్స్ వచ్చే మూమెంట్ లిరికల్ పార్ట్ చాలా ఉంటుంది. మీరు చూస్తే ట్రైలర్లో కూడా రం హరధరం హరధార వరహిర అది ఏదైతే వస్తుందో అది ఇన్ఫ్యాక్ట్ ఇందులో లిరికల్ పార్ట్ పెట్టలేదు. బట్ మీ అందరికీ మూవీలో లిరికల్ పార్ట్ వస్తుంది అండ్ లిరికల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. దీనికి చాలా సపోర్టివ్గా ఉన్న హర్ష చాలా సపోర్టివ్గా ఉన్నారు. నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా హోల్ హార్టెడ్గా వర్క్ చేశారు నిజంగా నన్ను నమ్మి. అండ్ ఇది బ్యాకింగ్ వోకల్స్ రితేష్ అండ్ అర్జున్ ఇలా చాలా టీం ఉన్నారు. పేరు మర్చిపోతానేమో ఎందుకంటే వాళ్ళ గురించి నేను చెప్పే మూమెంట్ చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు లేకపోయింటే ఇంత వచ్చుండేది కాదు రిజల్ట్ కూడా. సారీ కొంచెం టైం తీసుకుంటున్నాను. అర్జున్, సాత్విక్, కీర్తి, శ్రియ, తంబి అందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో డే అండ్ నైట్ కష్టపడ్డారు నా కోసం. డే అండ్ నైట్ అసలు లిటరల్లీ అర్ధరాత్రి పూట, ఎందుకంటే ఇంత ఇంటెన్స్ సబ్జెక్ట్కి చాలా ఇంపార్టెంట్ లిరికల్ పార్ట్ అండ్ కోరస్ పార్ట్ వాళ్ళు ప్లస్ ఇన్స్ట్రుమెంట్ ప్లేస్ పరంగా వస్తే అసలు ముందు అందరికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఒక చాలా సపోర్టివ్ ఒక బ్రదర్ లాగా సపోర్టివ్గా నా నితిన్ అండ్ ప్రోగ్రామర్స్ నాకు వర్క్ చేసిన ప్రోగ్రామర్స్ నితిన్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రోగ్రామర్స్గా నాకు వర్క్ చేశారు. అండ్ దీని తర్వాత సత్య అండ్ ఎబి చాలా సపోర్టివ్గా ఉన్నారు. హరి కూడా హరిహరన్ చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను.
ఇంత మంచి ఇంపాక్ట్ రావడానికి మా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్లో కూడా సుబాని అండ్ అరుణ్, రవిశంకర్ ఫ్లూట్ విషయం ఇందాక నుంచి మీరు ఏమని అరుస్తున్నారు కదా? ఆయన మాటలు విందాం ఇంకా సేపట్లో, అండ్ అంతేకాకుండా మీరు ఎంతగానో అభిమానించే హీరోస్ కూడా ఇంకా సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. విశ్వక్ సేన్ గారు, సిద్ధు జనలగొడ్డ అండ్ అడవి శేష్ గారు. అందాం ఇంకా సేపట్లో ఇంకొంచెం గట్టిగా అందాం, జై బాబు అని మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ సాగర్ గారు. ఇదే మళ్ళీ చెప్తున్నా. సో నమ్మి సినిమా ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో మా జర్నీ కూడా సెకండ్ ఫిల్మ్. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్. కాదు, ముందే ఎడిటర్ స్పీచ్ ఎడిట్ చేసి వస్తుంది. దాన్ని కూడా మీరు ఎడిట్ చేస్తే ఆయన స్పీచ్ ఎక్కడ వేయాలి చెప్పండి? ఒక్క నిమిషం మాట్లాడండి, మీకు నేనున్నాను కొంతసేపటి వరకు ఇక్కడ. మీరు అసలు మాట్లాడినట్టే బాబు గారు. యాక్చువల్లీ ఇట్లాంటి సినిమాలు చాలా పర్ఫెక్ట్ వర్క్, ఆయనకి సూట్ అయ్యే సినిమాలు అండి. ఇప్పటిదాకా ఎందుకు చేయలేదన్నది నాకు అర్థం కాలేదు. ఈ సినిమా చూసాక చాలా మంది చెప్పారు ఇలాంటిది కదా. మనందరికీ అందించడం జరుగుతుంది ప్రొడ్యూసర్స్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్. నాకు 2 Sలు ఒకటేసారి పక్కనే వస్తే కొంచెం అలానే ఉంటుందన్నమాట. ఈ మధ్య కాలంలో చాలా ప్రాక్టీస్ చేశాను నేను. అండ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేస్తున్నాము. అండ్ సుమంత్ గారికి ముందుగా కంగ్రాచులేట్ చెప్పేస్తున్నాము. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్కి ముందే ఇంత బజ్ని క్రియేట్ చేసుకోవడం, ఇంత పాజిటివ్ బజ్ని క్రియేట్ చేసుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందన్నమాట. కంగ్రాచులేషన్స్. అండ్ ఈ చిత్రం తర్వాత ఈ బ్యానర్, SSC బ్యానర్ ఇలానే సూపర్ సక్సెస్ఫుల్గా దూసుకెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఇంకా డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తాను చెప్పండి. ఆయన టాలెంట్ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది అనమాట. ఆయన గన్ చూపిస్తున్నారు చాలా, అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా ఇందులో ఏం చేస్తారు మన హీరో, గన్ తయారు చేస్తారు. సో మరి ఆ గన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, ఈ సినిమాలో స్క్రిప్ట్ అంత పవర్ఫుల్గా ఉంది, ఈ సినిమాలో డైలాగ్స్ అంత పవర్ఫుల్గా ఉన్నాయి, ఈ సినిమా అంత పవర్ఫుల్గా కనిపించబోతుంది. అండ్ మనందరి ముందుకి June 14th రాబోతుంది అనమాట. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఒక సింగర్ని మనం వేదిక మీదకి పిలిచేద్దాము. సో నిఖిత, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. నిఖిత శ్రీవల్లిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో బ్యూటిఫుల్ సింగర్ వస్తున్నారు కాబట్టి ఫస్ట్ మాటలు విందాం, దాని తర్వాత పాట విందాం. ఓకే, ఫస్ట్ మీరు మాట్లాడండి, దాని తర్వాత మనం పాడదాం. హాయ్ ఎవ్రీవన్. ఈ మూవీలో కనులెందుకో సాంగ్ ఎంతమందికి ఫేవరెట్? ఇట్స్ సచ్ ఎ లవ్లీ రొమాంటిక్ సాంగ్. ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించిన చేతన్ భరద్వాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సన్ ఫర్ సుదీప్ బాబు గారు అండ్ జ్ఞాన్ సాగర్ గారికి అండ్ సుమన్ గారికి కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. ఈ మూవీ చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాట విందామా? నో, మీరు అందంగా మాట్లాడారు, ఇప్పుడు అంతకంటే అద్భుతంగా పాడండి. డెఫినెట్గా మీ పాట కోసం వెయిట్ చేస్తాం. ఓకే, మీకు వాళ్ళందరూ అలా వెల్కమ్ చెప్తున్నారనమాట. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం పాట విందాము. థ్యాంక్ యూ. యానికిత.
ఆవిడ పాడుతూ ఉంటే ఇలా మీరు అరిచారు, అలా ఆగిందనమాట. ఇంకా కాసేపట్లో మనం ఆ వరుసల వాళ్ళతో కూడా మాట్లాడదాం ఖచ్చితంగా. అండ్ ఈ వరుసలో ఉన్న వాళ్ళకి మనం మైక్ ఇద్దాం, వాళ్ళు పాడతారు, బాగా పాడగలరని అర్థమైంది నాకు. మీలో ఉన్న సింగర్ని కూడా బైక్ తీస్తాం ఈవెంట్ అయ్యేలోపు. సో ఎస్, ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజా సాబ్ డైరెక్టర్ మారుతి గారికి కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. సో డైరెక్టర్ మారుతి గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్. ఓకే, ట్రాక్ లేదా ట్రాక్ కానీ ఈ కాలంలో యూజువల్గా అంత మంచి వర్డ్స్ అయితే వాడట్లేదు. అండ్ థ్యాంక్ యూ వెంకీ గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ లిరిక్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిఖిత, దట్ వాస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మరి అంత బ్యూటిఫుల్ లిరిక్స్ అందించిన వెంకీ సుధాకర్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో వారిని బొకేతో సుమంత్ గారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాము. లిరిసిస్ట్ వెంకీ సుధాకర్ గారు వారి ఫస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అలాగే బొకే ప్రెజెంటేషన్కి సుమంత్ గారి ఫాదర్ సుబ్రహ్మణ్యం గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్ లిరిక్స్ ఇది. రండి. ఎస్, మీరు సుమంత్ గారి ఫాదరా బ్రదరా అంటే నిజం చెప్పండి. ఆయన వెళ్ళిపోతున్నారు సార్, చూడట్లేదు. బట్ ఎస్, నిజంగా నేను ఫాదర్ అంటే బ్రదర్ వచ్చారేమిటా అనుకున్నాను నేను. సో యా, మీరు ఇప్పుడు సూపర్గా అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ, ఎందుకంటే వాళ్ళందరికీ మీరు రాసిన లిరిక్స్ తెలుసు అనమాట, అంత బాగా వెళ్ళింది. అండ్ అందరికీ నమస్కారం అండి. ఒక చక్కని బ్యూటిఫుల్ కంపోజిషన్కి లిరిక్ రాసే అటువంటి అవకాశాన్ని ఇచ్చారు ధ్యాన్ సాగర్ గారు, చైతన్య గారు. ఖచ్చితంగా ఇది జూన్ 14th రోజు పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత షార్ట్గా నేను తర్వాత ఏమిటని అడగడానికి వెళ్ళాను. యూట్యూబ్ ఆయన మొత్తం ఫినిష్ చేస్తారు స్పీచ్ అనమాట. సో మరి ఇప్పుడు వేదిక మీదకి ఎవరిని పిలుద్దామంటే, నాది నక్లిసు గొలుసు పాట ఎంతమందికి తెలుసు అని అడగడం చాలా తప్పు. ఆ పాట తర్వాత మళ్ళీ ఈ పాటే పాడారు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు మధ్యలో. బట్ ఆ పాట అంత ఫేమస్, ఈ పాట కూడా అని చెప్పాలి. అండ్ అఫ్కోర్స్ ఆయన ఒక యాక్టర్, ఆయన ఒక డైరెక్టర్, ఆయన ఒక ప్రొడ్యూసర్, ఆయన ఒక యాంకర్, ఆయన ఒక సింగర్, ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్, వాట్ నాట్. సో ఆయనే రఘు కుంచే గారు. సో ఐ రిక్వెస్ట్ రఘు కుంచే గారిని ఆన్ ది స్టేజ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి, సుధీర్ బాబు గారి అభిమానులకి, ఇంకా సాయంత్రం ఈ వేడుకకి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. మీడియా వారికి అండ్ సుధీర్ బాబు గారు నాకు చాలా రోజులు తెలుసు. వెరీ నైస్ జెంటిల్మెన్. చూసారా సినిమా ట్రైలర్ ఒక రేంజ్లో ఉంది. ద్వారకా డైరెక్టర్ ఇప్పుడు మీసాలు గట్లా తీస్తారు. నేను రికార్డింగ్ టైంలో చూసినప్పుడు చాలా ట్రస్టింగ్గా ఉన్నాడు మనిషి నేను అనుకున్నాను. సినిమా ట్రైలర్ చూసాక అంటారు కదా, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పి. సో ఆయన తాలూకు యాటిట్యూడ్ అంతా సినిమా స్క్రీన్ మీద కనిపించింది. సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాను. నాయుడు గారికి, నిర్మాత నాయుడు గారికి సినిమా పెద్ద సక్సెస్ తీసుకురావాలి. అండ్ సినిమాలో నాతో పాట పాడించినటువంటి ప్రియమిత్రుడు సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ గారికి మెనీ మెనీ థ్యాంక్స్. అలాగే బ్యూటిఫుల్ సాంగ్ ఇది, చిత్తూరు కంప్లీట్ చిత్తూరు యాసలో ఉండే పాట ఇది. భరద్వాజ్ గారు, ఆయన పేరు కూడా భరద్వాజ్ గారు, రైట్? ఐ థింక్ సానపాడే భరద్వాజ్ గారు, రైట్? ఎస్, కరెక్ట్గా చెప్పారు. సో ఆయన చేశారు. జస్ట్ ఫ్యూ లైన్స్ మీకోసం హమ్ చేస్తాను. ట్రాక్ వద్దురండి, ఊరికి పడేస్తాను. ట్రాక్ ప్రిపేర్ అవ్వలేదు.
సిత్తరం ఉంటే చెప్తాదే, ముప్పును ముందే చెప్తాదే, గుట్టుని బయటికి తీస్తాదే, తిట్టకు తిట్టకు కాలాన్ని ఇట్ట కూడెట్టుకుంది పోవచ్చునో, పోగొట్టుకుంది రావచ్చునో, అనుకోనిదేదో అవ్వచ్చునో, ఎవడి కెట్టగా రాసుందో, ఏడ ఏడ ఎండని సేప, ఏడ పుట్టలో పడి సీమ, లెక్కలెట్టి రెండింటి మధ్య లంకలన్నీ పై ఒడు పెట్టాడయ్యా, స్వామి ఊరికే చెయ్యడయ్యా, రంగు రంగు రెక్కల ఉప్పుడు గందరగోళం తేవచ్చు, వంకర గుండె కంకర తోవ తిన్నట్టి నిన్నే తిప్పచ్చు, మురుగుడి మాయరా సిత్తరం ఉంటే చెప్తాదే, ముప్పును ముందే చెప్తాదే, గుట్టును బయటికి తీస్తాదే, తిట్టకు తిట్టకు కాలాన్ని ఇట్ట ఊడెట్టుకుంది పోవచ్చునో, పోగొట్టుకుంది రావచ్చునో, అనుకోనిదేదో అవ్వచ్చునో, ఎవడి కట్టగా రాసుందో. థ్యాంక్ యూ. రఘు గారు ఆల్వేస్ మీరు వండర్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి లిరిక్స్, అసలు ప్రతి సాంగ్లో ఆ సాహిత్య విలువలనే తెలుస్తుంది ఈ సినిమాలో, అది గొప్ప విషయం అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఆ క్రెడిట్ యూనో మన చైతన్ భరద్వాజ్ గారికి ఇవ్వాలి అండ్ డైరెక్టర్ గారికి ఇవ్వాలి, జ్ఞానసాగర్ గారికి. ఎస్, మరి ఇప్పుడు మనందరినీ హరోం హరా నుంచి పవర్ఫుల్గా పలకరించిన ట్రైలర్ని మనం చూసేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ ట్రైలర్ ఆన్ స్క్రీన్? అసలు అంటే చాలా రోజుల తర్వాత ఇంత ఎనర్జెటిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తాం అన్నమాట. సో టైటిల్లో హరోం హరా అన్న టైటిల్లో ఎంత పవర్ ఉందో అండ్ హీరో ఆ క్యారెక్టరైజేషన్లో ఎంత పవర్ ఉందో అంతే పవర్ఫుల్గా ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది అని చెప్పాలి. అఫ్ కోర్స్ అందరికంటే పవర్ఫుల్ ఎవరు అంటే అభిమానులు, సినిమా దేవుళ్ళు, వాళ్ళ సమక్షంలో సూపర్గా జరుగుతుంది ఈవెంట్ అని చెప్పాలి. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ హరోం హరా ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్, MMN మీటింగ్ మిలియన్స్ నెట్వర్క్ అండ్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ XL మీడియా, డిజిటల్ పార్ట్నర్ #media, PR host వంశీ శేఖర్, మ్యూజిక్ అండ్ జంగ్లీ మ్యూజిక్. టుడేస్ ఈవెంట్ బై UB మీడియా. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన టెక్నీషియన్స్ని పిలిచి మాట్లాడిద్దాం మనము. ముందుగా ఈజ్ వెరీ గుడ్ టెక్నీషియన్ అండి. అక్కడ నుంచి ఆయన నో చెప్తున్నారు కానీ ఆయన పేరే మేము ముందు వరుసలో రాయడం జరిగింది. సో ఎస్, ఆలస్యం చేయకుండా ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు గారిని వేదికరాస్తుగా స్వాగతం పలుకుతున్నాము. సో వారిని సుమంత్ గారు బొకేతో స్వాగతిస్తున్నారు. ఎక్కడున్నారు సుమంత్ గారు? రామాంజనేయులు గారు వచ్చేసేయండి వేదిక మీదకి. లేదండి, మీది ఈ వరుసలోనే ఇప్పుడే ఉన్నారు కాబట్టి వచ్చేయాలి. అండ్ సుమంత్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతిస్తున్నాము. ప్రొడ్యూసర్ సుమంత్ గారు ఎక్కడున్నారు? ఒకటోసారి ఇప్పటివరకు నాకు కనిపించారు. సుబ్రహ్మణ్యం గారిని. ఓకే, సో రామాంజనేయులు గారు మీరు వచ్చేసేయండి వేదిక మీదకి. సో యా, రామాంజనేయులు గారు ఆయన నా మీద కంప్లైంట్ ఇస్తున్నారు, ఎప్పుడు నన్నే ముందు పిలుస్తారే అని. ఈయనకి శత్రువు ఎవరో కదా. సుమంత్ గారు ఒకేతో వెల్కమ్ చేస్తున్నారు. సో మీరు ఇచ్చిన సెట్లకి, ఆర్ట్ వర్క్కి ఆయన మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ. అండ్ రామాంజనేయులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రొడ్యూసర్ గారికి. ఒక నిమిషం, మైక్ రావట్లేదు ఆల్రెడీ. సో ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ గారికి, తర్వాత డైరెక్టర్ సాగర్ గారికి, అలాగే మా హీరో గారికి. సో ఆల్ ద బెస్ట్ అండి. సినిమా చాలా కష్టపడి, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వర్క్ చేస్తామని, బట్ స్క్రిప్ట్ వైజ్ బాగా వచ్చింది. అలాగే సెట్స్ కూడా, అంటే విజువల్గా గ్రాండీగా రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ రామాంజనేయులు గారు, థ్యాంక్ యూ సో మచ్. కదా తినబోతూ రుచిందుకు ఆయన మా పైకి వచ్చి పాడతారు ఇంకాసేపట్లో. యా, ఎక్కడికి ఇచ్చారు మైక్? ఎస్, కనిపిస్తున్నారు. మీ పేరేంటమ్మా? మౌనిక. సో సుధీర్ బాబు గారిలో మీకు బాగా నచ్చింది ఏంటి? సుధీర్ బాబు గారు చేసిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏంటి? ఇక్కడ
సుధీర్ బాబు డెడికేషన్ కానీ మూవీ స్టోరీ సెలెక్షన్ కానీ అంటే చాలా ఇష్టం. అండ్ ఆయన యాక్షన్ కూడా చాలా ప్యాషనేట్గా ఉంటుంది, చాలా హ్యాండ్సమ్గా ఉంటారు ఆఫ్ కోర్స్. ఓకే, సో ఇప్పుడు హరో హరో మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా ఉన్నాయి. వెయిట్ చేస్తున్నారు, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ వెయిట్ షో కోసం టికెట్స్ స్టార్ట్ చేయాలి ఇప్పటి నుంచే బుకింగ్ ఓపెన్ అయితే డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ మోనికా, థ్యాంక్ యూ సో మచ్. వెనకాలే వాడు ఏదో పిలుస్తున్నాడా మైక్ ఇమ్మంటున్నాడో అర్థం కాలేదు. మైక్ తీసుకెళ్ళిన అబ్బాయి నచ్చలేదు. సో జనరేషన్స్ అనేది ఉండదు అనమాట. నేను ఇందాక చెప్పినట్టు అలా అభిమానిస్తూనే ఉంటారు ఆ కుటుంబాన్ని అండ్ సుధీర్ బాబు గారిని. చెప్పమ్మా, ఏం పేరు ఇది? ఏదో చెప్పావురా, చాలా అర్థం కాలేదు. గగనేశ్వర్. గగనేశ్వర్, ఓకే. గగనేశ్వర్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మహేష్ బాబు ఫ్యాన్ అంట. ఓ, మీరు మీ ఇంట్లో అలా పంచుకున్నారనమాట మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ టాలీవుడ్కి న్యాయం చేయాలి కదా, అందుకే ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క ఫ్యాన్ అనమాట. రైట్, అందరికి న్యాయం చేస్తున్నారు. రైట్. సో ఇప్పటి వరకు సుధీర్ బాబు గారి అభిమానుల మా పెద్దన్నగారు ఎట్లానో అంతకు మించి మా బావగారు కూడా మాకు అంత సంతోషాన్ని ఇస్తున్నారు. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము. అది మాకు కావాలి. ఈ సినిమాతో దక్కుతుందని మేము అందరం కోరుకుంటున్నాము. ఎందుకంటే ఫస్ట్ సినిమా కానుంచి బావగారిని ఎక్స్పెక్ట్ చేసినవి ఒక రేంజ్లో ఉండేవి. ఈ సినిమా మొదలు పెట్టిన కానుంచి హరోం హరా అనే టైటిల్ కానుంచి మేము ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకున్నాం. ట్రైలర్ చూసిన తర్వాత దానికి మించిన ఉంది. సినిమా కూడా అదే లెవెల్లో ఉండాలి. బావగారు మాకు చూపించారు సినిమా ఇలా ఉందని. మేము రిజల్ట్స్ తర్వాత బ్లాక్ బస్టర్ ఇచ్చి మేమేంటో ఆయనకు నిర్మించుకుంటాం. ఎస్, వెయిట్ చేస్తున్నాం మేమైతే డెఫినెట్గా. సో అందరూ బాబు గారు అని పిలిస్తే ఆయన బాబు గారు అని పిలుస్తున్నారు. మా ఇంటి అమ్మాయిని చేస్తున్నారు సూపర్ అసలు. యా, ఏ చాలా పెద్ద ఫ్యాన్ వచ్చాడు, చాలా పెద్ద అభిమాని. నీ పేరు? నువ్వేమన్నా నన్ను మిస్ అన్నావా లేకపోతే నీ పేరు చెప్పావా? ఏంటది? ఎక్కడి నుంచి వచ్చావు? అమలాపురం నుంచి వచ్చావా? కొంతమంది కర్నూలు నుంచి, కొంతమంది అమలాపురం నుంచి, ఎక్కడెక్కడో ప్రాంతం నుంచి వచ్చారన్నమాట ఇవాళ హరోం హరా ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో మరొకసారి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకి, మహేష్ బాబు గారి అభిమానులకి, సుధీర్ బాబు గారి అభిమానులకి అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలికేస్తున్నాము. యా, ఇంకా మైక్ వెనక్కిస్తే ఓకే.